ఒక ఖజానా ఒక వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ అనే వ్యవస్థలో ఒక 1000 కోట్లు లాస్ వచ్చిందంటే ఆ 1000 కోట్లు పూడ్చడానికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి? ప్రభుత్వ ఖజానా అందరి ట్యాక్సులు ప్రభుత్వ ఖజానాకి వెళ్తాయి. అక్కడి నుంచి పంచుకుంటూనే వెళ్ళాలి కదా! కాబట్టి అందరికీ దీని గురించి కామెంట్ చేయలేము. ఎందుకంటే చిన్న పిల్లలకి చదువుకోవడానికి ఇచ్చేది కాబట్టి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో ఇచ్చారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తామని టీడీపీ వాళ్ళు ఇంటింటికి తిరిగి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, అమ్మా నీకు 15, అయ్యా నీకు 10, బాబు నీకు 15 అని వీళ్ళంతా వీళ్ళే పబ్లిసిటీ సార్ 15,000 ఇవ్వనప్పుడు కూడా పిల్లలందరూ చదువుకున్నారు కదా! అంత ముఖ్యం అంటారా? 15,000 లేనప్పుడు చదువుకున్నారు. ఏంది ఇచ్చినా చదువుకుంటారు. ఒకటే అమ్మా, భోజనాలకు వెళ్ళినప్పుడు ఒక సైడ్ వెజ్, ఒక సైడ్ నాన్ వెజ్ పెడుతున్నారు. నువ్వు డైలీ బిర్యానీ తింటావు, అయినా సరే నువ్వు దేనికి వెళ్తావు? నాన్ వెజ్ వైపే వస్తావు. మనిషి యొక్క మైండ్ సెట్ అంతే ఉంటుంది. జేబులో డబ్బులు పెడుతున్నారా? మా జేబులో డబ్బులే కదా పెడతా అంటారు. సరే, మా జేబులో డబ్బులు పెట్టినా 15,000 అందుకునే పిల్లలు ఎంతమంది ఉంటారు? ఆ 15,000కి ఇవ్వడానికి ఖర్చు పెట్టే జెంట్స్ ఎంతమంది ఉంటారు? అంటే ఇవన్నీ లాజికల్గా మాట్లాడితే నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి హామీలు పెరుగుతాయి, నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి హామీలు పెరుగుతాయి అనుకోవడం అవివేకం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పెరగవు, తగ్గిపోతే నా అభిప్రాయం. ఎందుకంటే సింగిల్ మెజారిటీ వచ్చినప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? మెజారిటీ వస్తుందని తెలిసినప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. హామీలు ఇచ్చినా నెరవేర్చాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారబ్బా, పక్క దేశాలు ఎలా ఉన్నాయి, మన దేశాలు ఎలా ఉన్నాయి. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, కానీ ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళని మభ్యపెట్టి మాకు వద్దు, అమ్మఒడి వద్దు, మాకు ఫ్రీ బస్ వద్దని నాలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ పొలిటికల్ లీడర్స్ మేము ఇస్తాం తీసుకో అన్నప్పుడు మరి ఏం చేస్తారు? ఓకే, ఇచ్చేటప్పుడు ఎందుకు కాదనాలని ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. మామూలుగా అయితే నేను తీసుకోను, కానీ ఇస్తుంటే నాకెందుకు తీసుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఖజానా ఒక వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ అనే వ్యవస్థలో ఒక 1000 కోట్లు లాస్ వచ్చిందంటే ఆ 1000 కోట్లు పూడ్చడానికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి? ప్రభుత్వ ఖజానా అందరి ట్యాక్సులు ప్రభుత్వ ఖజానాకి వెళ్తాయి. అక్కడి నుంచి పంచుకుంటూనే వెళ్ళాలి కదా. కాబట్టి అందరికీ దీని గురించి కామెంట్ చేయలేము. ఎందుకంటే చిన్నపిల్లలకి చదువుకోవడానికి ఇచ్చేది కాబట్టి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో ఇచ్చారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తామని టీడీపీ వాళ్ళు ఇంటింటికి తిరిగి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, అమ్మా నీకు 15, అయ్యా నీకు 10, బాబు నీకు 15 అని వీళ్ళంతా వీళ్ళే పబ్లిసిటీ సార్ 15,000 ఇవ్వనప్పుడు కూడా పిల్లలందరూ చదువుకున్నారు కదా! అంత ముఖ్యం అంటారా? 15,000 లేనప్పుడు చదువుకున్నారు. ఏంది ఇచ్చినా చదువుకుంటారు. ఒకటే అమ్మా, భోజనాలకు వెళ్ళినప్పుడు ఒక సైడ్ వెజ్, ఒక సైడ్ నాన్ వెజ్ పెడుతున్నారు. నువ్వు డైలీ బిర్యానీ తింటావు, అయినా సరే నువ్వు దేనికి వెళ్తావు? నాన్ వెజ్ వైపే వస్తావు. మనిషి యొక్క మైండ్ సెట్ అంతే ఉంటుంది. జేబులో డబ్బులు పెడుతున్నారా? మా జేబులో డబ్బులే కదా పెడతా అంటారు. సరే, మా జేబులో డబ్బులు పెట్టినా 15,000 అందుకునే పిల్లలు ఎంతమంది ఉంటారు? ఆ 15,000కి ఇవ్వడానికి ఖర్చు పెట్టే జెంట్స్ ఎంతమంది ఉంటారు? అంటే ఇవన్నీ లాజికల్గా మాట్లాడితే నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి హామీలు పెరుగుతాయి అనుకోవడం అవివేకం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పెరగవు, తగ్గిపోతే నా అభిప్రాయం. ఎందుకంటే సింగిల్ మెజారిటీ వచ్చినప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? మెజారిటీ వస్తుందని తెలిసినప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. హామీలు ఇచ్చినా నెరవేర్చాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారబ్బా, పక్క దేశాలు ఎలా ఉన్నాయి, మన దేశాలు ఎలా ఉన్నాయి. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, కానీ ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళని మభ్యపెట్టి మాకు వద్దు, అమ్మఒడి వద్దు, మాకు ఫ్రీ బస్ వద్దని నాలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ పొలిటికల్ లీడర్స్ మేము ఇస్తాం తీసుకో అన్నప్పుడు మరి ఏం చేస్తారు? ఓకే, ఇచ్చేటప్పుడు ఎందుకు కాదనాలని ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. మామూలుగా అయితే నేను తీసుకోను, కానీ ఇస్తుంటే నాకెందుకు తీసుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఖజానా ఒక వ్యవస్థ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ అనే వ్యవస్థలో ఒక 1000 కోట్లు లాస్ వచ్చిందంటే ఆ 1000 కోట్లు పూడ్చడానికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి? ప్రభుత్వ ఖజానా అందరి ట్యాక్సులు ప్రభుత్వ ఖజానాకి వెళ్తాయి. అక్కడి నుంచి పంచుకుంటూనే వెళ్ళాలి కదా. కాబట్టి అందరికీ దీని గురించి కామెంట్ చేయలేము. ఎందుకంటే చిన్నపిల్లలకి చదువుకోవడానికి ఇచ్చేది కాబట్టి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో ఇచ్చారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తామని టీడీపీ వాళ్ళు ఇంటింటికి తిరిగి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, అమ్మా నీకు 15, అయ్యా నీకు 10, బాబు నీకు 15 అని వీళ్ళంతా వీళ్ళే పబ్లిసిటీ సార్ 15,000 ఇవ్వనప్పుడు కూడా పిల్లలందరూ చదువుకున్నారు కదా! అంత ముఖ్యం అంటారా? 15,000 లేనప్పుడు చదువుకున్నారు. ఏంది ఇచ్చినా చదువుకుంటారు. ఒకటే అమ్మా, భోజనాలకు వెళ్ళినప్పుడు ఒక సైడ్ వెజ్, ఒక సైడ్ నాన్ వెజ్ పెడుతున్నారు. నువ్వు డైలీ బిర్యానీ తింటావు, అయినా సరే నువ్వు దేనికి వెళ్తావు? నాన్ వెజ్ వైపే వస్తావు. మనిషి యొక్క మైండ్ సెట్ అంతే ఉంటుంది. జేబులో డబ్బులు పెడుతున్నారా? మా జేబులో డబ్బులే కదా పెడతా అంటారు. సరే, మా జేబులో డబ్బులు పెట్టినా
15,000 అందుకునే పిల్లలు ఎంతమంది ఉంటారు? ఆ 15,000కి ఇవ్వడానికి ఖర్చు పెట్టే జెంట్స్ ఎంతమంది ఉంటారు? అంటే ఇవన్నీ లాజికల్‌గా మాట్లాడితే నెక్స్ట్ టైమ్ ఎలక్షన్స్‌కి హామీలు పెరుగుతాయి. నెక్స్ట్ టైమ్ ఎలక్షన్స్‌కి హామీలు పెరుగుతాయి అనుకోవడం అవివేకం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పెరగవు, తగ్గిపోతే నా అభిప్రాయం. ఎందుకంటే సింగిల్ మెజారిటీ వచ్చినప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? మెజారిటీ వస్తుందని తెలిసినప్పుడు హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. హామీలు ఇచ్చినా నెరవేర్చాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారబ్బా. పక్క దేశాలు ఎలా ఉన్నాయి, మన దేశాలు ఎలా ఉన్నాయి. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. కానీ ఈ పొలిటికల్ లీడర్స్ వాళ్ళని మభ్యపెట్టి మాకొద్దు అమ్మఒడి వద్దు, మాకు ఫ్రీ బస్ వద్దని నాలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ పొలిటికల్ లీడర్స్ మేమిస్తాం తీసుకో అన్నప్పుడు మరి ఏం చేస్తారు? ఓకే, ఇచ్చేటప్పుడు ఎందుకు కాదనాలని ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. మామూలుగా అయితే నేను తీసుకోను, కానీ ఇస్తుంటే నాకెందుకు తీసుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా.